హాయ్ అండి. ఈరోజు కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తున్నానండి. అది టిఫిన్లోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. ఫస్ట్ పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత మినపప్పు వేసుకొని వేపుకోవాలండి. ఇగోండి మినుములు కొంచెం వేగాయి కదా, ఇప్పుడు ధనియాలు వేసుకుందాము. ధనియాలు కూడా బాగా వేగాలి. ఇదిగోండి బాగా వేగిన తర్వాత ఒక 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు నువ్వులు వేసానండి. అవి వేసేటప్పుడు వీడియో మిస్ అయ్యింది. ఇంకా బాగా వేపుకోవాలి. ఇవిగోండి బాగా ఫ్రై అయిపోయినాయి అన్నమాట. ఈ పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు అవన్నీ పక్కకు తీసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో అల్లం వేపుకుందామండి. మా పిల్లలు సెపరేట్గా అల్లం చట్నీ చేస్తుంటే తినట్లేదన్నమాట. అందుకని ఇలా కొత్తిమీర పచ్చడి, ఏదన్నా కొబ్బరి పచ్చడి చేసినప్పుడు కొంచెం కొంచెం అల్లం వేసేస్తుంటాను. అల్లం తింటే మంచిది కదా హెల్త్కి. బాగా ఫ్రై అవ్వాలి. ఇదిగోండి అల్లం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు సీమిరపకాయలు వేసుకుంటున్నాను. సీమిరపకాయలు చిన్న చిన్న ఘాట్లు పెట్టాను అనమాట, లేదంటే పగులుతాయి. ఆయిల్లో వేపినప్పుడు పగిలిపోయి మీదకి వచ్చేస్తాయని ఘాట్లు పెట్టి వేపుకుంటున్నాను అనమాట. ఇగోండి బాగా వేగిపోయినాయి. ఇప్పుడు పక్కకు తీసేసుకుందాం మళ్ళీను. అదిగోండి మళ్ళీ ఆయిల్ వేడెక్కిన తర్వాత కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర కాడలతో పాటు వేసేసాను. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి టమాటాలు కూడా వేసేసాను. టమాటాలు కూడా బాగా వేగిపోయినాయి. ఇదిగో కొంచెం వాటర్లా ఉంది, ఆపేసాను అనమాట. టమాటాలు ఉడికిపోయి బాగాను. ఉప్పు కూడా వేసేసాను. చింతపండు కూడా ఇందులోనే వేసేసి మగ్గించేసాను బాగానే. ఇంకా కొద్దిగా వాటర్ ఉందన్నమాట. ఇది మిక్సీ పట్టుకోవడానికి ఇంకా వాటర్ ఎక్కర లేకుండా ఈ వాటర్ సరిపోద్ది. ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసేస్తానండి. ఇవి అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇదిగా ఆల్రెడీ ధనియాలు, మినుములు అన్నీ వేపాను కదా, అవి ఆల్రెడీ పొడిని చేసేసాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ పెట్టేసి చూపిస్తాను. ఇదిగోండి కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయిందనమాట. ఇదిగోండి కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీ ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటుందండి. మనకు కావాల్సినప్పుడల్లా కొద్దిగా తీసుకొని తాలింపు వేసుకోవడమే. కొంచెం ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, ఆవాలు, ఎల్లుల్లిపాయలు ఆయిల్లో బాగా ఫ్రై చేసేసి ఈ చట్నీ వేసేసుకొని కాసేపు వేపేసుకుంటే అయిపోయినట్టే. కొత్తిమీర చట్నీ టిఫిన్లోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.